హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు స్పెషల్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ అనేది డైస్తో మీకు సమాధానాలు అయితే వస్తాయి. ఇక్కడ మీ నేమ్స్ సంబంధించి మీ పర్సన్ అసలు ఏ విధంగా మెసేజెస్ ఇస్తున్నారో ఇటువైపు ఉంటాయండి. ఓకే, ఏంటంటే ఈ డైస్లోని ఇక్కడ 1 నుండి 6 వరకు ఉంటాయి కదా దీనికి సంబంధించి. సో ఇప్పుడు నేను 3 టైమ్స్ అయితే డైస్ వేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క డై మీనింగ్ అయితే చెప్తాను. 1 పడితే ఇక్కడ మీ గురించి అవటం అయితే జరుగుతుంది. రెండవ నెంబర్ పడితే అది మీ పర్సన్ సంబంధించి అయి ఉంటుంది. 3వ నెంబర్ పడితే థర్డ్ పార్టీ వారి గురించి రావటం అయితే జరుగుతుంది. 4వ ఎనర్జీస్ అంటే 4వ నెంబర్ పడితే ఇక్కడ మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్కి సమాధానం రావటం. అండ్ 5వ ఏదైతే అనుకుంటున్నారో మీ పర్సన్ తోటి ఉండే జీవితం అన్నది ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి. అండ్ 6వది వచ్చేసి మీరు ఎవరెవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి క్యారెక్టర్ గురించి మీకు మీ పర్సన్ ఎంతవరకు తెలుసుకున్నారో అండ్ దీనికి సంబంధించి సమాధానాలు అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నానండి. డైస్ అంటే 1 నుండి 6 వరకు అయితే ఉంటాయి కదా ఈ నెంబర్స్ అనేవి. ఒక్కొక్క నెంబర్ అర్థం అనేది ముందే చెప్పడం అయితే జరిగింది. నేను ఈ డైస్ అనేది 3 టైమ్స్ వేయడం అయితే జరుగుతుంది. అండ్ 3 టైమ్స్ కూడా మనం ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ప్రకారం ఇక్కడ మధ్యలో నుంచి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. 1 పడితే అసలు దీనికి సంబంధించి మీ పర్సన్ విషయంలోని అసలు ఎనర్జీస్ ఎలా మీకు సమాధానాలు ఇస్తున్నాయి. అలానే రెండవసారి వేసినప్పుడు ఎనర్జీస్తో చూడడం అయితే జరుగుతుంది. 3వసారి కూడా ఎనర్జీస్ తోటి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ మీకు నేమ్ సంబంధించిన ఉన్నాయి కదా, ఈ షీట్ మీద మీ నేమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ డైస్ నెంబర్స్ కూడా ఇచ్చాం. మరి మీరు మీ పేరులోని మొదటి అక్షరం ఏ డైస్లోనే ఉందో చూసుకోండి. చెప్తాను, డైస్ వేసేటప్పుడు కూడా చెప్తాను. అండ్ దీని నెక్స్ట్ పేజ్లో అయితే మెసేజెస్ అయితే ఉంటాయండి, ఛానల్ మెసేజెస్ అన్నమాట. అంటే యూనివర్స్ మీతో చెప్పాలనుకున్నవి అండ్ మీ పర్సన్ విషయంలో క్లారిటీ గురించి అండ్ మీ పర్సన్ ఉండే ఛానల్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మీ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపుతున్నారో చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ముందుగా చెప్పేస్తాను కదా, ఈ డైస్ మీనింగ్స్ అన్నవి చెప్పడం అయితే జరిగింది. 3 టైమ్స్ అయితే డైస్ వేస్తాను. ఈ 3 టైమ్స్లో కూడా మరి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ప్రకారం మీకు మీ పర్సన్ విషయంలో సమాధానం అయితే రావటం అయితే జరుగుతుంది. ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కదా, నేను షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి స్ప్రెడ్ చేసేస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారు ఏ సమాధానాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో, వీరి పర్సన్ విషయంలో వీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అండ్ ఈ పర్సన్ గురించి మీరు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ ద్వారా చూసే వ్యూవర్స్కి సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాం. ఇవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేసేస్తాను. కనెక్ట్ అయ్యారేంటండి, ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యారు. సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను. అవి కూడా మధ్య నుంచి కార్డ్స్ తీస్తానండి. ఒకటి, 2, 3, 4, 5, 6. ముందుగా మనం ఏం చెప్పాము, మొత్తం ఒక్కొక్క నెంబర్కి ఏమర్థం ఉందో ముందు చెప్పడం అయితే జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ డైస్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ప్రకారం ఎనర్జీస్ అయితే తీస్తాను. అంటే మొదటి ఎనర్జీస్ దీనికి సంబంధించి 2వది, 3వది, 4వది, 5వది, 6వది
అర్థాలు ఏమొస్తున్నాయో ముందే చెప్పాను కాబట్టి ఈ ఎనర్జీస్ కూడా ఏం సమాధానం వస్తున్నాయో చెప్తాం. 1 2 3 4 5 6. ఓకే, మీరు కూడా మరి ఏ నెంబర్ అనుకుంటున్నారో మనసులో అయితే అనుకోండి. ఐదు వచ్చిందండి. 5 ఏంటంటే 1 2 3 4 5. మనం ముందుగా చెప్పిన అర్థం ఏంటి? మీ భాగస్వామి, వీరు మీకు లవర్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు. మరి ఈ పర్సన్లో మార్పు అన్నది రావాలని అయితే అనుకుంటున్నారు. మరి మార్పు అయితే కనిపిస్తుంది. ఈ మార్పు అన్నది ఎలా ఉంది? అండ్ మీకు దూరం అయిపోవాలనుకుంటున్నారా, దూరంగా ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఏ సిచ్యువేషన్ అయినా అండి ఒక ప్లేస్ నుండి మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా? దీనికి సంబంధించి ఇది 5 అనమాట. అంటే ఈ పర్సన్ అయితే మారుతున్నారండి, మారారు కూడా. మరి మార్పు అన్నది ఏ విధంగా ఉంది? మరి మీరు కూడా అడగొచ్చు కదా, మరి అంతలా వద్దనుకున్న వాళ్ళు అంతలా టార్చర్ చేశారు, ఈ మార్పుకి మీరు నమ్మచ్చా? ఇది నమ్మేలా ఉందా? మళ్ళీ మోసం చేసే పనులు ఏమైనా చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. ఈ పర్సన్ ఎందుకు మారుతున్నారు, అసలు మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు, అండ్ ఈ పర్సన్ వేరే ప్లేసెస్ నుండి ఇంకా ఎందుకు మారాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో ఎందుకు ఉండాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ ఏం చెప్దాం. ఎస్ అండి, ఇదిగోండి నవగ్రహాలు సంబంధించి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇక్కడ అదృష్టం అనేది కూడా బాగుందన్నమాట. షిఫ్టింగ్ టైమ్ లైన్స్ చూసారు కదా, కాలం మారుతుంది. కొన్ని కాంబినేషన్స్ ప్రకారం మీ పర్సన్ వల్ల మీరు సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళటం కానీ, అండ్ అవమానాలు పడడం కానీ, అండ్ అందరి చేత నిందలు పడడం కానీ, మీరు ఎన్ని రకాలుగా బాధపడ్డారో మీరు అనుకోవచ్చు కదా. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా సరే మీ పర్సన్ ఎందుకు మారటం లేదు, వీళ్ళ కోసం నిలబడుతున్నారు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పర్సన్ వల్లే మీ మీద నిందలు పడడం, మిమ్మల్ని అందరూ అనుమానించడం జరిగింది. మరి ఈ పర్సన్ కూడా వారితో పాటు అదే పాఠం పాడుతున్నారు. మీరు ఒకటే కోరుకున్నారండి, దేవుణ్ణి అయితే కోరుకున్నారు. ఈ నవగ్రహాలు అన్నది మీ కంట్రోల్లో అయితే ఉన్నాయి. అండ్ మీ పర్సను మారుతున్నారండి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ 9 సంబంధించిన గ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎంచుకోమన్నాను కదా, నెంబర్స్ ఎంచుకున్నారు కదా, 1 నుండి 6 వరకు ఎంచుకున్న దాంట్లో నేను మీకు ఇక్కడ 3 నెంబర్స్ అయితే చెప్తాను. ఈ 3 నెంబర్స్ ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ మీ పర్సన్ మారుతున్నారండి. ఈ మార్పు అనేది ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. 3 6 9. ఇప్పుడు 3 6 ఎంచుకున్నా సరే ప్లస్ చేసిన 9 అవుతుందండి. ఓకే, మీకు 35 ఏజ్ ఉండుంటే మీ లైఫ్లో సడన్ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది. ఓ మ్యారేజ్ అనుకోవచ్చా, లేదంటే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళతో మళ్ళీ జీవితం అనుకోవచ్చా, ఏదైనా కావచ్చు. సర్ప్రైజ్ అనమాట. మీరు చేసుకున్న కర్మను బట్టి మీకు మంచి జరుగుతుంది. సర్ప్రైజ్ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఇదొక మంచి ఎనర్జీ. మీ జీవితంలో మార్పు అనేది కాదండి, మీ పర్సన్ కూడా మారటం ఏ రకంగా అయినా సరే. 35 ఏజ్ ఉన్న వాళ్ళు, 35 నుండి స్టార్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ అనుకొని లక్ అనేది కలిసి వస్తుందన్నమాట. పెళ్ళి అవ్వచ్చు, జీవితంలో సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. గ్రహాల అనుకూలత వల్ల మీరు ఇప్పటి వరకు ఉన్న బాధలు బంధాల విషయంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ అయితే మారుతున్నారు. అండ్ మార్పు అయితే ఆ మార్పు మామూలుగా ఉండదండి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలి అనుకున్నారో ఇక్కడ ఈ సక్సెస్ స్థానంలో మీరుంటారు. వీళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు క్షమాపణ అడిగే రోజైతే వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఈ 3 6 9 అన్నది లక్కీ టైం అనుకోవచ్చు. అదృష్టం పట్టబోతుందని కూడా అనుకోవచ్చండి. లక్కీ టైం అంటే మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలానే ఇంకా మీరు ఏదనుకున్నా సాధించగలరు. అది జీవితంలో అయినా సరే, బంధంలో అయినా సరే.
ఈ పర్సన్ మారుతున్నారండి. 35 సంవత్సరాల నుండి స్టార్ట్ అయిన వాళ్ళకి అదృష్టం వరించబోతుంది. ఆ అదృష్టం మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను. ఆ అదృష్టం మట్టుకి చాలా బాగుంది. మీకేంటంటే ఎనర్జీస్ అనేవి పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తున్నాయండి. గ్రహాలు కొన్ని కాంబినేషన్స్కి కొంతమంది జాబ్ రావచ్చు, కొంతమందికి బిజినెస్లో సడన్గా గ్రోత్ పెరగచ్చు, అండ్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోవచ్చు, అండ్ విడిపోతున్న వాళ్ళకు మళ్ళీ కలిసిపోవచ్చు. అన్ని రకాలుగా ఆస్తులు కలుసుకురావడం కానీ, డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం కానీ, ఇదంతా అదృష్టంగా ఉంది. ఈ పర్సన్లో మార్పు వస్తుంది. జీవిత భాగస్వామిలో మార్పు, మీ జీవితంలో మార్పుకి ఇప్పుడు మీకు అదృష్టం అయితే పట్టబోతుంది. ఈ అదృష్టాన్ని చూసి మీ పర్సన్ తోటి మీతోటి ఉండటానికి కారణమవుతుంది. లక్కీ వస్తుందండి, అది లక్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం చూద్దాం. రెండవది రెండు వచ్చింది. రెండు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ విషయం, ఇది మీ భాగస్వామి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి కలిసున్నా కలిసి లేకపోయినా సరే, కలిసి ఉంటే వారి మనసులోని మీ విషయంలో మంచిగా ఉంటున్నారా, మీతో ఉండాలనుకుంటున్నారా, ఏదైనా సరే వారికి మీ మీద ఉన్న ప్రేమ నిజమైందా కాదా అని దీనికి సంబంధించి, కలిసి లేకపోతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, మీతో జీవితం ఉండే సిచ్యువేషన్ ఉందా లేదా, దీనికి సంబంధించి అనమాట. ఇదొక సోల్మేట్ బంధంగా కూడా చెప్పవచ్చండి. రెండు వచ్చింది కదా, సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ పర్సన్ తోటి మీకు మీ పర్సన్కి సోల్మేట్ బంధం అయితే ఉంది. ఈ సోల్మేట్ బంధం అన్నది లవర్స్గా మిగిలిపోతారా, అండ్ పెళ్లి బంధంగా ఉన్నా విడిపోతారా, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసిపోతారా చూద్దాం. ఇది సోల్మేట్ బంధం అనమాట. ఈ పర్సన్ తోటి మీకు సోల్ బంధం అయితే ముడిపడి ఉంది. మరి రెండవ కార్డులో కూడా చూద్దాం. ఎస్, ఈ పర్సన్ మీకు క్షమాపణ అయితే అడుగుతారండి. హ్యాపీ న్యూస్ అయితే అందుకోబోతున్నారు. మేబీ విడిపోయిన వాళ్ళు ఉంటే హ్యాపీ రీయూనియన్ ఉంటుంది. అండ్ లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. మీకు 32 ఇయర్స్ ఉంటే, ఓకే, మీకు 32 ఇయర్స్ అయితే ఇప్పుడు మీ లైఫ్లో మీ పర్సన్ తోటి కలిసి ఉండే జీవితం అయితే మీరు చూడబోతున్నారు. ఈ పర్సన్ మీకు క్షమాపణ చెప్పే రోజైతే వచ్చింది. అన్నీ క్లియర్ అయిపోతున్నాయండి. ఇప్పుడు మీ వైపు ఏమి ఇబ్బందులు ఉండవు, మీ పర్సన్ వైపు కూడా చాలా క్లారిటీగా ఉండటం, అండ్ మీతో జీవితం కలిసి ఉండటానికి ఇష్టపడటం, ఇంకా ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోవటం, ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండకపోవటం, సోల్మేట్ బంధం కాబట్టి ఇప్పుడు మీరు బాధపడినా వారికే నష్టం, వారు నష్టంలోకి వెళ్ళినా మీకే బాధ. అంటే వీరితోటి సోల్మేట్ లవ్ అయితే ఉంది. ఆ సోల్మేట్ లవ్ కాస్త సోల్ బాండింగ్గా, అంటే ఒక పెళ్లి బంధంగా మారిపోతుంది. ఇక్కడ మీరు ఒక గుడ్ న్యూస్ అయితే అందుకోబోతున్నారంటండి. 32 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే వస్తుంది. 35 సంవత్సరాల వాళ్ళకైతే అదృష్టం వరిస్తుంటే, 32 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే అందుకోబోతున్నారు. పెళ్ళి కనిపిస్తుంది, బాండింగ్ కనిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఒకవేళ సింగిల్స్ అయితే మీ లైఫ్లో ఒక సోల్మేట్ బంధం రాబోతుంది. సోల్ లవర్స్ కానీ, సోల్ లైఫ్ కానీ ఏదైనా కావచ్చు. మీరు సింగిల్స్ అయితే ఆల్రెడీ మీరు డివోర్స్ అయిపోయి ఉంటే, ఒకవేళ ఇంకా మ్యారేజ్ కాకపోయి ఉంటే మీ లైఫ్లోకి సోల్మేట్ రాబోతున్నారు. ఇది కూడా సమాధానం, సత్యం. నెక్స్ట్ మూడవసారి డైస్ వేయటం. నాలుగు వచ్చిందండి. 1 2 3 4. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తోటి ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. మీరు వీరి గురించి వెయిట్ చేయడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, సపరేషన్ సిచ్యువేషన్ ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే, దీనికి సంబంధించిన నెంబర్ అనమాట. ఇప్పుడు ఈ 4 అన్నది మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో, మరి ఇక్కడ ఈ ఎనర్జీ ఏం సమాధానం ఇస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త మళ్ళీ రీయూనియన్ కనిపిస్తుంది. సపరేషన్గా ఉన్న వాళ్ళతోటి, అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించే కదా సపరేషన్ కనిపిస్తుంది. అంటే థర్డ్ పార్టీ వారు కూడా ఇంకా మీ పర్సన్ తోటి ఉండే సిచ్యువేషన్ కనిపించట్లేదు. డైస్ పరంగా ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఈ సోల్ ఎనర్జీస్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇదిగోండి,
రికగ్నైజ్ యువర్ ట్రూ హోమ్ అండ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారే, మీరు ఎవరైనా కావచ్చు. వీరికి అయినవారే, కానివారే. కాని బంధంలో ఉండి అయినవారు అనుకున్నారు, అయినవారిని కాస్త కానివారిలా చూశారు. ఇప్పుడు వీరికి తెలిసింది ఏంటంటే మీరే వారికి సరైన వారు అండ్ సరిదగ్గవారు, మీరే వారికి జీవిత భాగస్వామి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ పర్సను ఇక్కడ వీరి సోల్ అన్నది, మీ పర్సన్ సోల్ అన్నది మిమ్మల్ని గుర్తించటం. ఒక రకంగా చెప్పాలంటే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉంది కదా, మీ పర్సన్కి మీ మాటలు వినిపిస్తూ ఉంటాయండి. అండ్ మీ పేరు వినిపించటం అండ్ మీలా ఎక్కువ కనిపించటం, వాళ్ళ మనసులో మీరు ఇప్పుడు టెలిపతి వేలో కనెక్ట్ అయిపోయారనమాట. మీరు అనుకుంటారు సడన్గా ఖాళీగా కూర్చునో లేదంటే వర్క్ చేసుకుంటాం, ఎవరితో మాట్లాడినా సరే మైండ్లో మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఈ పర్సన్ మాట్లాడితే బాను, కాంటాక్ట్ వస్తే బాను, మెసేజ్ చేస్తే బాను అని మీరైతే అలా అనుకుంటున్నారో, మీ ఆలోచనలు మీ కాదండి, అక్కడ మీ పర్సన్ ఆలోచన అనమాట. మీ గురించి ఇలానే వీరు కూడా అనుకుంటున్నారు అనమాట. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే కాంటాక్ట్ రావటం అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్ కూడా సేమ్ ఇదేనండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుర్తించడం అన్నమాట. జీవితంలో ఇప్పుడు చూసే జీవితాలు చూసి వాళ్ళకి మీరైతే ఇలా ఉండరు కదా, మీరు ఇలానే ఉండిపోయారు కదా, అసలైన జీవితం మీతోనే ఉంటుంది అని వీళ్ళైతే మైండ్లో ఫిక్స్ అయిపోవడం, మీరే వారికి రైట్ పర్సన్ అని. అంటే సపరేషన్ అనుకోండి, థర్డ్ పార్టీ వారు లేరు, ఏమీ లేరు, వారు టెంపరీ అనమాట. మీతో ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి అసలైన ఇల్లు మీరే అవుతారండి. మీ మనసే వాళ్ళకి ఒక జీవితం అనమాట. మీలా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, జెన్యున్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ట్రూ ఎమోషన్స్ అయినా అండ్ ఎఫెక్షన్ అయినా వీళ్ళకి మీ ద్వారానే ఉంటుంది. మేబీ ఇక్కడ 11 సంవత్సరాల నుండి కూడా సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుందండి. మీ పర్సన్ మళ్ళీ మీరు కలిసిపోతున్నారనమాట. 11 సంవత్సరాల నుండి కానీ 11 నెలల నుండి కానీ, మేబీ నవంబర్ మంత్లో విడిపోయిన వారు కానీ ఇక్కడ మీ పర్సన్ తోటి కాంట్రాక్ట్ అయితే వస్తుంది. 11 సంవత్సరాలు 11 నెలలు అండ్ నవంబర్ నెలలో ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఎనర్జీస్ అయితే వర్తిస్తుందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ కాంటాక్ట్లోకి రావటం అండ్ విడిపోయిన బంధాలు కలిసిపోవటం, థర్డ్ పార్టీ మూసిపోవటం, ఏదైనా జరుగుతుంది. ఇది ఎనర్జీస్. అండ్ మీ పేర్ల పరంగా మీకు యాక్యురేట్గానే రీడింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ కార్డ్స్ చూద్దామండి అసలు ఏ విధంగా వచ్చాయో. మొదటి కార్డు మీకు సంబంధించే, మీకు ముందుగా ప్రతి విషయం తెలిసిపోతుంది. అండ్ మూడోది సపరేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ తోటి మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఉంది, ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆరవ కార్డు ఏమో భాగస్వామితో ఉన్నంతసేపు సంతోషం అనేది ఉండదండి, మనస్సంతా ఉండదు. బయట నేచర్తో కనెక్ట్ అవుతేనే కొంచెం హీల్ అవ్వటం. అంటే సరికాని బంధంలో ఉంటే జీవితాంతం ఏడవడం తప్ప సంతోషం అనేది ఉండదని అర్థం. ఈ కార్డ్స్ అయితే రాలేదు కాబట్టి మనం వచ్చిన కార్డ్సే రీడింగ్ అయితే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ సంబంధించి చూసాం కదా, ఇదిగోండి 1 2 3 4 5 6. మరి మొదటి డైస్లోని మీ నేమ్ వచ్చేసి ADFRY. మళ్ళీ చెప్తున్నాను, కనిపిస్తుంది కదా. మొదటి డైస్ వచ్చేసి మొదటి పాచిక, మీ పేరులోని మొదటి అక్షరాలు ADFRY. మరి మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ ఏమొచ్చింది అంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రేమను చూపించుకుంటూ, అంటే నిందించుకోవడం కానీ, మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కానీ, అండ్ మిమ్మల్ని మీరు తప్పు చూపించుకోవడం కానీ ఇలా చేయొద్దు. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఇష్టపడాలి. ఇలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడతారో, మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారంటే దైవాన్ని ఆరాధిస్తున్నట్టేనండి. మీ పరమాత్మ
ఆత్మ దైవంతో సమానం. ఎప్పుడు ఒకళ్ళు అన్నారు కదా అని మిమ్మల్ని తక్కువ చేసి చూడకూడదు, అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, ఆరాధించుకోవాలి, అభిమానించుకోవాలి, సెల్ఫ్ లవ్లో ఉండాలి. ఎప్పుడైతే మీరు ఇలా ఉంటారో అప్పుడే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించడం మొదలవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ప్రేమించేది మీ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీలో ఉన్న మీ పర్సను మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటారో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రేమించడం మొదలవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది కదా. ఇప్పుడు మీ పర్సన్ మీలో సగభాగం మీ మనసులో ఉన్న వాళ్ళని మీరైతే అనుకుంటే మీకు మీరు ప్రేమించడం సెల్ఫ్ లవ్లో ఉంటేనే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మీ మీద ప్రేమ చూపించడం జరుగుతుంది. అలా కాదు, వేరే మీరు ప్రేమిస్తున్నారు అంటున్నారు కానీ అక్కడ ప్రేమ దొరకట్లేదు అంటున్నారు కానీ మిమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, ఇది మీకు మొదటి సమాధానం. అంటే ఈ డైస్లో మొదటిది పడితే ఈ విధంగా వచ్చి రావడం అయితే జరిగిందండి. మరి నెక్స్ట్ రెండవ డైస్ సంబంధించిన మీనింగ్ అన్నమాట. మీ పేరులోని మొదటి అక్షరాలు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇది రెండవ సంబంధించి CBHWZ కనిపిస్తుంది కదా. మీ పేరులోని మొదటి అక్షరాలు CBHWZ, ఇది రెండవ డైస్ సంబంధించింది. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ నుండి వచ్చిన ఛానల్ మెసేజెస్, మీ భాగస్వామి మీ లైఫ్లోకి రావడానికి కారణమైన, మీ నుండి దూరం అవడానికి కారణమైన చాలా ఉన్నాయండి. ఈ పర్సన్ తోటి మీకు సోల్మేట్ బంధం కాబట్టి మీతో ఉండవలసిన వారు దూరంగా ఉన్న విడిపోయేవారు కాదు. అర్థమవుతుందా? ఈ పర్సన్ తోటి మీకు సోల్ బంధం అయితే ఉందండి. వీరు మీకు సోల్ లవ్ అవుతారు అండ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ సోల్ లైఫ్గా కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ప్రేమించిన వాళ్ళతోటి పెళ్ళి కావాలనుకుంటే ఇక్కడ కొన్ని బ్లాకేజెస్ ఉంటాయండి. కర్మబంధం ఉంటుంది, ఇవి ఉంటుంది. సో ఈ పర్సన్ తోటి సోల్ బాండింగ్ ఉండడం ఒక లెక్క, సోల్ లవ్ ఉండడం ఒక లెక్క, సోల్ కనెక్షన్స్ అంటే కొన్ని నీడ్స్ అండి. ఓకే, అది ఇప్పుడు ఈ పర్సన్ తోటి బాండింగ్ అయితే ఉంది, సోల్ కనెక్షన్ ఉంది, సోల్ లైఫ్ ఉంది, సోల్ లవ్ ఉంది. మీరు ఎప్పుడు వీరితోటి విడిపోరండి. దూరంగా ఉన్నా సరే మళ్ళీ వీరంతటి వీరే వచ్చి మాట్లాడడం, మీతో ఉండాలనుకోవటం అండ్ వీళ్ళకి నచ్చినప్పుడు ఉండటం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. సోల్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్లా ఉంటుంది అండ్ సోల్ బాండింగ్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్లా ఉంటుంది. సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్లా ఉంటుంది, సోల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. అదనమాట ఈ పర్సన్ తోటి మీకు సోల్ కనెక్షన్ అయితే ఉందండి. సోల్ కనెక్షన్ కదా అంటే సోల్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ తోటి సోల్ ఎనర్జీ అయితే ఉంది. ఓకే, ఈ రెండు సంబంధించి ఈ నేమ్స్ మీ పేరులోని మొదటి అక్షరాలు బట్టి మీ పర్సన్ తోటి ఉన్న బాండింగ్ సోల్ లవ్ ఉంది, సోల్ కనెక్షన్ అండ్ సోల్ బాండింగ్, సోల్ లైఫ్ ఇలా ఉంది. నెక్స్ట్ మూడవ డైస్లో మీ పేరులోని మొదటి అక్షరం GEJUY. మళ్ళీ చెప్తున్నాను, GEJUY. మరి మూడవది ఏం చెప్తున్నారు? థర్డ్ పార్టీ వారి గురించి మీరైతే లైఫ్ నాశనం చేసుకోవద్దండి. థర్డ్ పార్టీ వారు ఉన్నారు, మీ పర్సన్ని టార్చర్ చేయటం, మీ పర్సన్ మిమ్మల్ని టార్చర్ చేయటం, ఇవన్నీ అనవసరం. థర్డ్ పార్టీ వారు టెంపరీ. థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు, లైట్ తీసుకోవాల్సిందండి. మీ పర్సన్ను మీ నుండి దూరం అవడానికి థర్డ్ పార్టీ వారైనా సరే, థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ నుండి దూరం చేయాలని ప్రయత్నాలు చేసినా సరే మీ నుండి మీ పర్సన్ దూరం అవ్వరు. మీ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ నుండి ఎంత దూరం చేయాలనుకున్నా మీ పర్సన్ మీతోటి స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ వారిని లైట్ తీసుకోండి. థర్డ్ పార్టీ వారిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు త్వరలో కాలంలో కలిసిపోవటం కానీ, మీ పర్సన్ నుండి దూరంగా ఉండటం కానీ, మనస్పర్ధలు, విభేదాలు ఏదైనా రావచ్చు. అంటే వీళ్ళ గోల వీళ్ళకే తగిలి వాళ్ళు లైఫ్ సమస్యలు పడ్డవండి. ఇప్పుడు మీ పర్సన్కి మీతో అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ఉంటేనే ఈ థర్డ్ పార్టీ వారికి అన్ని విధాలుగా సాగుబడి అయితే సాగుతుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థం చేసుకుంటే బాగుంటుందండి. అందరికీ ఇది రిజల్ట్ కాకపోవచ్చు. థర్డ్ పార్టీ వారి కార్యక్రమాలకి మీరే మెయిన్ గెస్ట్.
ఇది థర్డ్ పార్టీ వారి గురించి మీరు జీవితం అయితే నాశనం చేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి ఏదైతే అయినా సరే మీరు వెళ్ళి పలకరించడం కానీ మీరు అక్కడ నిలబడడం కానీ చేయాలి. లేదంటే మీ పర్సన్ దృష్టిలో మీరు కూడా విలన్ అవ్వడం అనవసరం. మీరు ఉన్నారా, ఎంతవరకు ఉన్నారు, అక్కడ ఉన్న కార్యక్రమాలు చేశారా అండ్ నిలబడ్డారా, అంతవరకే. అందరి దృష్టిలో మీరు తప్పులు చూపించుకోవద్దండి. వాళ్ళు చేసిన పనికి మీరు కూడా వారితో సమానంగా ఉండకుండా మీ మర్యాద మీద కాపాడుకోండి. ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి, 3 ఎనర్జీస్. ఓకే, మీ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి అంటే మీరు చేయవలసినవి, మీరు ఉండవలసినవి, మీరు మాట్లాడవలసినవి కరెక్ట్గా ఉండాలి. ఇది మరి నెక్స్ట్ 4వ డైస్ మీనింగ్ వచ్చేసి మీ పేరులోని మొదటి అక్షరాలు KIMZ. మళ్ళీ చెప్తున్నాను, మీ పేరులోని మొదటి అక్షరాలు KIMZ. మీనింగ్ వచ్చేసి మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ పర్సన్ కూడా మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంటండి. టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకోండి, ఫోన్ చూసుకుని మెసేజ్ చేస్తే బాగున్ను, ఫోన్ చేస్తే బాగున్ను, ఏం పోస్ట్ పెట్టారా, ఇలా మీకైతే అనిపిస్తుంది కదా. మీ వర్క్లో ఉన్నా సరే, ఖాళీగా ఉన్నా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఇప్పుడు మీరు ఎవరితో మనసులో అయితే మాట్లాడాలనుకుంటారో, మీ మైండ్లో ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో సేమ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఇలానే అనుకుంటారండి. అంటే టెలిపతి వేలో కనెక్ట్ అవ్వడం. ఈ పర్సన్ నుండి మీరు మెసేజ్ రావాలి, ఫోన్ రావాలి అనుకుంటే ఆ పర్సన్ కూడా ఆలోచనలు అలాగే ఉన్నాయి. మీకు సంబంధించిన పోస్ట్ పెట్టడం కానీ, అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, అండ్ మీకు మెసేజ్ చేయడం కానీ, అండ్ మిస్డ్ కాల్ ఇవ్వడం కానీ ఏదైనా జరగచ్చు. అంటే మీ మనసులో ఆలోచనలు, మీ మైండ్లో ఆలోచనలు వారికి కనెక్ట్ అయ్యి వారు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు, ఇలానే ఆలోచిస్తున్నారు. ఇది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నా ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ రావటం. నెక్స్ట్ 5వ డైస్ మీనింగ్ వచ్చి మీ పేరులోని మొదటి అక్షరాలు ఏ విధంగా వచ్చాయి? NLPXY. మళ్ళీ చెప్తున్నాను, NLPXY. మరి మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ ఏమొచ్చింది? మీ పర్సన్ మీ గురించి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ గురించి ఆలోచనలు అయితే తీసుకున్నారంటండి. నేను ఎలా అయితే తీసుకుంటున్నారంట ఈ ఎనర్జీస్లో అయితే చూడాలండి. వీటికి సంబంధించి 5 అయితే ఈ ఎనర్జీస్లో అయితే చూడాలి. ఈ పర్సన్ పాస్ట్ గురించి అండ్ ప్రెజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి మీ విషయంలో నేను ఎలా అయితే తీసుకుంటున్నారంట, పాస్ట్ గురించి ఏమంటున్నారు, పాస్ట్ గురించి. ఇదిగోండి, గొడవలు అయితే అనవసరం ఆలోచిస్తున్నారండి. వాళ్ళలో మార్పు అయితే కనిపిస్తుందంట. బెటర్ చేసుకుంటున్నారు. మాట తోలడంలో కానీ అండ్ దూకుడుగా ప్రవర్తించడం కానీ ఇలా అన్నీ తగ్గించుకోవాలి. కొంచెం అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అయ్యేలాగా ఉండాలి. వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకోవడం అండ్ మీతో సర్దుకుపోవాలనుకోవటం ఇలా అనుకుంటున్నారు. పాస్ట్లో అలా జరిగిపోయింది, పాస్ట్లో అలా చేయకుండా ఉండవలసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ దీని ప్రజెంట్ మూమెంట్ చూసారు కదా, గతం అంతా ఇంకా అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు చేయవలసింది ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి ఇలా అయితే నేర్చుకున్నారంట. గతంలో ఉండవలసిన పర్సన్ ప్రజెంట్ అన్నీ మార్చుకున్నారండి. అందరి కోసం కాకుండా మీకోసం బ్రతకాలని అయితే అనుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. చూసారు కదా, ప్రజెంట్ అంటే ప్రజెంటే వచ్చింది. అండ్ ఫ్యూచర్ విషయంలో వీరు మీతో ఎలా ఉండబోతున్నారు. ఇదిగోండి, వీళ్ళు మీతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ అయితే చేస్తారంటండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ వేరైతే కాదు, శరీరాలు వేరైనా సరే ఆత్మ అయితే ఒకటే. ఈ పర్సన్ ఫ్యూచర్లోని మీకు ఎప్పుడు దూరం అవ్వరు, కలిసే ఉంటారు. మీ పర్సన్ నుండి వచ్చిన ఛానల్ మెసేజెస్ అన్నమాట. నెక్స్ట్ 6వ డైస్ వచ్చేసి మీ పేరులోని మొదటి అక్షరం TOQVZ. మళ్ళీ చెప్తున్నాను, TOQVZ.
OQVZ. 6వది ఛానల్ మెసేజెస్. మీరు ఎవరెవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ క్యారెక్టర్స్ అన్నీ బయటపడుతున్నాయండి. అంటే పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, అంత మంచితనంగా ఎలా నటిస్తున్నారు, మీ పర్సన్ కూడా ఇలాంటి వాడిని ఎలా నమ్ముతున్నారు, మీ మంచి మీ పర్సన్కి కనిపించట్లేదా, మీరు చేసిన మంచి ఏమైపోయింది, మీరు వారితో ఉన్న జీవితం ఏమైపోయింది, అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు, ఆ యాక్టర్స్కి మీ పర్సన్ పడిపోవడం, మీ పర్సన్ వారి మాయమాటలు నమ్మటం, వీళ్ళని ఎప్పుడు నమ్ముతూనే ఉంటారా, వీళ్ళ గురించి తెలుసుకోరా అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో దగ్గర పడ్డాయండి రోజులు, ఎంతో దూరంలో లేదు. మీ పర్సన్ వీరి గురించి అయితే తెలుసుకోబోతున్నారంట. అండ్ వారికి దూరం అయితే అయిపోయే రోజులు వచ్చాయి, మీకు దగ్గర అయ్యే రోజులైతే వచ్చేస్తున్నాయి. అది ఈ 6 అన్నది జీవితంలో మీరు ఏదైతే మీ పర్సన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అసలైన వాళ్ళు క్యారెక్టర్స్ అన్నీ బయటపడుతున్నాయండి. మీ పర్సన్ ఇలాంటి వారికి దూరంగా ఉండి అండ్ మిమ్మల్ని కూడా ఇలాంటి వారికి దూరంగా ఉంచి మీతో ఉండాలని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట. మరి ఇక్కడైతే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మనకి ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ డిజైన్ అయితేనే తీసుకోండి. ఇక్కడ నేమ్స్ ప్రకారం రీడింగ్ ఇచ్చాను. డైస్ రీడింగ్ అండి ఇది. డైస్ సంబంధించిన ఎనర్జీస్ ముందుగానే మీకు మీనింగ్స్ చెప్పాను, ఎనర్జీస్ తీశాను, యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. సపోర్ట్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. అండ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. జనరల్ రీడింగ్ మీకు అర్థం కాకపోయినా సరే పర్సనల్ రీడింగ్లో మీకు మీ లైఫ్ గురించి సమాధానం అయితే వస్తాయండి. పర్సనల్ రీడింగ్కి జనరల్ రీడింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. అది సంగతి. మరొక మంచి కంటెంట్స్ అయితే ఈ ఛానల్లో మీకు ఉండబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ చేయండి. మీకు మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. మీ లైక్సే నా హార్డ్ వర్క్కి ప్రతిఫలాలన్నమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.